టైమ్ అండ్ వర్క్లో థర్డ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్ట్ అండి. ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 2 థింగ్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే అవని కానీ ఫస్ట్ మీరు టోటల్ వర్క్ ఫైండ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మీరు టోటల్ వర్క్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి హౌ మెనీ డేస్, నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ పట్టింది, హౌ మెనీ డేస్. క్లియర్? ఈ 2 థింగ్స్ మీ మైండ్లో ఉంటే క్వశ్చన్ ఆల్టర్నేట్ డేస్ అంటే ఎలా సాల్వ్ చేయాలి నేను చెప్తాను. ఫస్ట్ టోటల్ వర్క్ ఫైండ్ చేయాలి, తర్వాత ఈ టోటల్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది. ఈ 2 థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకోండి. టోటల్ వర్క్ అంటే ఏం లేదు, సింపుల్గా ఎల్సిఎం తీస్తే అయిపోతుంది. ఓకే, మీకు టైప్ 1 అండ్ టైప్ 2లో ఆల్రెడీ నేర్చుకున్నారు, ఈ టైప్ 3లో కూడా అంతే. క్లియర్? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఏ అనే పర్సన్ ఒక్క వర్క్ని, ఆ వర్క్ ఎంతో తెలీదు, ఆ వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఓకే, ఈ వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేస్తాడు. క్లియర్? తర్వాత బి అనే పర్సన్ ఒక్కడు వర్క్ చేస్తే ఈ వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్, ఈ వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఏ ఒక్కడే వర్క్ చేస్తే, బి ఒకడే వర్క్ చేస్తే 20 డేస్ తీసుకుంటాడు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి వీళ్ళకు ఉండే కండిషన్ ఏంటో తెలుసా? ఆల్టర్నేట్ డేస్గా వర్క్ చేయాలి. ఆల్టర్నేట్ డేస్గా ఏంటంటే ఫస్ట్ డే ఏతో స్టార్ట్ అయితే ఏ మాత్రమే వర్క్ చేస్తాడు ఆ ఫస్ట్ డే. ఓకే, ఇది ఫస్ట్ డే. సెకండ్ డే ఏంది రూల్ ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ అంటే ఏకి రెస్ట్, ఏ ఇంకా వర్క్ చేయడు సెకండ్ డే, ఓన్లీ బి మాత్రమే చేస్తాడు సెకండ్ డే. ఓకే, సో బి సెకండ్ డే వర్క్ అయిపోతుంది, సో బికి రెస్ట్. థర్డ్ డే మళ్ళీ ఎవరు చేస్తారు? ఏ చేస్తాడు. ఓకే, థర్డ్ డే. క్లియర్? తర్వాత ఫోర్త్ డే ఎవరు చేస్తారు? ఏకి రెస్ట్, బి చేస్తాడు. క్లియర్? ఇలా ఆల్టర్నేట్ డేస్ చేసుకుంటే వెళ్తే ఈ కంప్లీట్ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు అదే మనం ఫైండ్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి? టోటల్ వర్క్ ఫైండ్ చేయాలి. టోటల్ వర్క్ ఎలా ఫైండ్ చేస్తాం? ఎల్సిఎం చేయమని చెప్పాను. సో 10కి 20కి ఎల్సిఎం ఎంత? 20. సో టోటల్ వర్క్ 20 యూనిట్స్. ఓకే, క్లియర్? సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? ఏ యొక్క ఎఫిషియన్సీ అంటే ఏంది? ఏ ఒక రోజు ఎన్ని యూనిట్స్ వర్క్ చేయగలుగుతాడు. 20 యూనిట్స్లో 10 డేస్ అతని కెపాసిటీ అయితే 1 డేలో ఎంత కెపాసిటీ? 20 డివైడెడ్ బై 10 చేయాలి. సో ఒక్క డేలో 2 యూనిట్స్ చేస్తాడు. బి అనే వ్యక్తి ఒక రోజులో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు? 20 డివైడెడ్ బై 20, 1 యూనిట్ ఆఫ్ వర్క్ చేస్తాడు. క్లియర్? ఇప్పుడు ఈ మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి వీళ్ళు ఈ విధంగా ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు చూడండి. ఏ ఒక్క 1 డే వర్క్ ఎంత? 2 యూనిట్స్ ఏ స్టార్ట్ చేస్తే. సెకండ్ డే బి ఎంత చేస్తాడు? 1 యూనిట్ చేస్తాడు. సెకండ్ డే ఒకటే రోజు కాబట్టి బి 1 యూనిట్ చేస్తాడు. మళ్ళీ థర్డ్ డే ఏ ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 1 డేనే కాబట్టి 2 యూనిట్స్ చేస్తాడు. మళ్ళీ ఫోర్త్ డే బి అనే వ్యక్తి ఓన్లీ 1 యూనిట్ మాత్రమే చేస్తాడు. ఎందుకంటే అతని కెపాసిటీ ఒక రోజు ఒకటే యూనిట్, ఏ ఒక కెపాసిటీ ఒకటే రోజు 2 యూనిట్స్. క్లియర్? ఈ విధంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఈ 20 యూనిట్స్ ఎప్పుడవుతుంది? 2 యూనిట్స్ 1 యూనిట్, 2 యూనిట్స్ 1 యూనిట్స్ అప్ టు 20 యూనిట్స్ వరకు ఎన్ని డేస్ అవుతుంది? ఇది 1 డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే కదా. సో ఎన్ని డేస్ అవుతుంది అనేది మన క్వశ్చన్ ఇక్కడ. ఓకే, క్లియర్? అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ 2 డేస్లో ఎవ్రీ 2 డేస్కి సైకిల్ రిపీట్ అవుతూ ఉంది చూడండి. ఏబి తర్వాత మళ్ళీ ఏ స్టార్ట్ చేస్తున్నాడు, ఏబి అయినాక మళ్ళీ ఏ స్టార్ట్ చేస్తాడు. అంటే ఎవ్రీ 2 డేస్కి సైకిల్ రిపీట్ అవుతూ ఉంది కదా. సో 2 డేస్కి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది? ఇది ఫస్ట్ డే, సెకండ్ డే అంటే 2 యూనిట్స్ ఏ చేస్తాడు ప్లస్ 1 యూనిట్. సో 2 డేస్కి 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది నాన్న. క్లియర్? సో ఇక్కడ క్లియర్గా రాస్తాను చూడండి. 2 డేస్కి 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. మనకు 20 యూనిట్స్ కావాలి. 20 యూనిట్స్ కంప్లీట్ కావాలి అంటే ఎన్ని డేస్ పడుతుంది? అది మన క్వశ్చన్. చూడండి ఒకసారి. ఇప్పుడు 3కి ఎంత మల్టిప్లై చేస్తే 20కి నియరెస్ట్గా నెంబర్ వస్తుంది? 18 కదా. మళ్ళీ 20 క్రాస్ అవ్వకూడదు. వాళ్ళు చేయాల్సిందే 20 యూనిట్స్. 20 కంటే ఎక్కువ ఎందుకు చేస్తాడు? ఉన్న వరకు చేయడానికనే శాత కాదు మనకు, మళ్ళీ దానికంటే ఎక్కువ ఎవడు చేస్తాడు? అంతే కదా. సో 20 యూనిట్స్ కంటే తక్కువ 18 యూనిట్సే కదా. 18 ఎప్పుడు వస్తుంది? 3కి 6 మల్టిప్లై చేస్తే 18 వస్తుంది. 18 యూనిట్స్. ఓకే,
అప్పుడు డేస్కి కూడా 6 మల్టిప్లై చేయాలి. ఎన్ని డేస్ అవుతాయి? 2 6 12. అంటే 12 డేస్లో వాళ్ళు 18 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఫినిష్ చేస్తారు. ఇంకా ఎంత మిగిలిపోయింది వర్క్? 2 యూనిట్స్ మిగిలిపోయింది కదా. చూడండి 12 డేస్ అయిపోయింది. 13th డే ఎవరు వర్క్ చేస్తారు? ఎవ్రీ 2 డేస్కి 1 సైకిల్, అట్లా 12 సైకిల్స్ అయిపోతాయి. 13th సైకిల్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఎవరైతే ఏతో స్టార్ట్ అయిందో ఆ 13th సైకిల్ కూడా ఏతోనే స్టార్ట్ అవుతుంది. క్లియర్? ఒకసారి చూడండి, ఇది 1 సైకిల్, సెకండ్ సైకిల్, అట్లా 6 సైకిల్స్ అయితే 12 డేస్ కదా. 7th సైకిల్ ఏతో స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అర్థమవుతుందా? ఒకసారి క్లియర్గా చూడండి. ఏ బి, ఇది ఒక 2 డేస్. ఓకే, మళ్ళీ ఏతో స్టార్ట్ అవుతుంది. ఇది 2 డేస్, 4 డేస్ అయిపోయింది. మళ్ళీ బి అయింది కాబట్టి ఏతో స్టార్ట్ అవుతుంది. ఏబి, ఇది 2 డేస్. ఓకే, అట్లా 6 ఉంటాయి. ఏబి. సో 2 డేస్. సో 12 డేస్ అయింది. నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేయాలి? ఏ స్టార్ట్ చేయాలి. ఏ డే ఇది? 7th సైకిల్. సో ఇక్కడ మనకు ఏ యొక్క కెపాసిటీ ఎంత? 2 యూనిట్స్. ఇక్కడ మిగిలిపోయింది ఎంత? 2 యూనిట్స్. ఓకే, సో నెక్స్ట్ ఏ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మిగిలిపోయింది కూడా 2 యూనిట్స్. సో 2 యూనిట్స్ అంటే ఏ ఒక రోజు 2 యూనిట్స్ చేస్తాడు. మరి ఏకి ఎంత టైం పడుతుంది ఆ 2 యూనిట్స్ చేయడానికి? 1 డేనే కదా, అంతేనే కదా. చూడండి, ఏ స్టార్ట్ చేయాలి అంటే లాస్ట్, ఇక్కడ ఏ స్టార్ట్ చేయాలంటే ఏ ఒక రోజు 2 యూనిట్స్ చేస్తాడు, కానీ అక్కడ మిగిలిపోయింది కూడా 2 యూనిట్సే. సో 1 డే తీసుకుంటాడు కాబట్టి కంప్లీట్గా చూడండి 18 + 2 20 యూనిట్స్, 12 + 1 13 డేస్. సో 13 డేస్లో వాళ్ళిద్దరు కలిసి 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. క్లియర్? సో అర్థమైందని కామెంట్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ నేను రేపు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను దీనిపైన, మీకు క్లియర్గా అర్థం కావడానికి. సో మీకు అర్థమైందో లేదో తెలియాలి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసినానంటే, ఫస్ట్ టోటల్ వర్క్ ఫైండ్ చేయాలి. అండ్ ఏ ఒక 1 డే వర్క్ ఫైండ్ చేయాలి, బి ఒక 1 డే వర్క్ ఫైండ్ చేయాలి. ఆల్టర్నేట్ డేస్ కాబట్టి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసారు? ఏ స్టార్ట్ చేసిండు. ఏ ఒక రోజులో ఎన్ని యూనిట్స్ చేస్తుంది? 2 యూనిట్స్. సో 2 వేసుకున్నాను. సెకండ్ డే ఏ చేయకూడదు, బి చేయాలి, ఎందుకంటే ఆల్టర్నేట్ డేస్ అన్నాడు. సో బి ఒక రోజులో ఎన్ని యూనిట్స్? 1 యూనిట్. అట్లా 2 డేస్లో వాళ్ళు 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. 2 + 1 3 యూనిట్స్ 2 డేస్లో. ఎవ్రీ 2 డేస్కి 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుతుంది. ఓకే, కానీ 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలి వాళ్ళు. సో ఇక్కడ 3కి × 6 చేస్తే 18 యూనిట్స్. 2 డేస్కి కాబట్టి 2 × 6 చేస్తే 12 డేస్కి 18 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుతుంది. ఇంకా మిగిలింది ఎంత? 2 యూనిట్స్ మిగిలింది. సో ఇక్కడ 12th అంటే 6th సైకిల్ దగ్గర బి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ 7th సైకిల్ ఎవరు స్టార్ట్ చేయాలి? ఏ స్టార్ట్ చేయాలి. ఏ ఒక్కరోజు 2 యూనిట్స్ చేస్తాడు, చాలా అక్కడ వరకు. ఎందుకంటే 2 యూనిట్స్ తగ్గింది కాబట్టి 2 యూనిట్స్ ఏ చేస్తాడు, అక్కడ వర్క్ ఫినిష్ అయిపోయింది. సో 12 + 1 డే ఏ ఎక్కువ తీసుకుంటుంది, అంతే కదా. సో 12 + 1 = 13 డేస్లో 20 యూనిట్స్ అయిపోతుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ కేర్ఫుల్గా చదవండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ మీ కెపాసిటీ ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకునే దాంట్లో ఉండాలి, దాని తర్వాత సొల్యూషన్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్? ఒక లైక్ కొట్టండి ప్లీజ్ మీకు కాన్సెప్ట్ నచ్చినట్లయితే. ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 13 days and 26 days. ఏ ఒక వర్క్ని 13 డేస్లో చేస్తాడంట. ఓకే, ఏ 13 days, బి 26 days. టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం 26 అవుతుంది. ఎల్సిఎం 26 అవుతుంది. ఇఫ్ ద వర్క్ ఫర్ ఏ డే ఆల్టర్నేట్లీ అన్నాడు. ఓకే, స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు, ఏ స్టార్ట్ చేస్తాడంట. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్. చూడండి, ఈ 26 యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేయడానికి, ఈ 26 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి వీళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తారంట. ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తాడంట. సో ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఏ ఒక 1 డే వర్క్ ఎంత? 26 / 13 2 యూనిట్స్. బి ఒక 1 డే వరకు 1 26/26. సో ఏ తర్వాత బి చేస్తాడు, తర్వాత ఏ చేస్తాడు, తర్వాత బి చేస్తాడు, అట్లా వెళ్తానే ఉంటుంది సైకిల్ కదా. ఏ ఒక 1 డే వర్క్ ఎంత? 2 యూనిట్స్. బి ఒక 1 డే వరకు 1 యూనిట్. సో మళ్ళీ 2 యూనిట్స్ 1 యూనిట్, సైకిల్ రిపీట్ అవుతుంది. అంటే 2 డేస్కి, ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు కాబట్టి 2 డేస్కి ఎన్ని యూనిట్స్ అవుతుంది? 3 యూనిట్స్. ఓకే, 2 డేస్కి ఎన్ని యూనిట్స్ అవుతుంది? 3 యూనిట్స్ అవుతుంది. ఓకే, కానీ మనకి ఎన్ని అవ్వాలి? 26 అవ్వాలి. 26కి నియరెస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏది 3 టేబుల్లో వెళ్ళేది? 24 కదా. సో 3 8 = 24, 3 8 = 24. ఓకే, సో 24 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎన్ని డేస్లో అవుతుంది? 2 8 =
16 డేస్లో అవుతుంది. ఓకే, 16 డేస్. క్లియర్? 16 డేస్లో 24 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. ఎంత మిగిలిపోయింది? ఇంకా 2 యూనిట్స్ మిగిలిపోయింది. సో నెక్స్ట్ వర్క్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏ స్టార్ట్ చేసిండు కాబట్టి ఇక్కడ కూడా ఏనే స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా. సో ఏ ఒక 1 డే వరకు ఎంత? 2 యూనిట్స్. సో 1 డేలో 2 యూనిట్స్ అంటే మిగిలిపోయింది 2 యూనిట్స్ కాబట్టి ఏ అనేవాడు ఈ 2 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి 1 డే తీసుకుంటాడు, అంతే కదా. దేర్ ఫోర్ 17 డేస్లో 26 యూనిట్స్ వరకు కంప్లీట్ అవుతుంది. సో 17 days ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రాణి అండ్ ఆద్య వర్కింగ్ సెపరేట్లీ కెన్ ఫినిష్ ఏ టాస్క్ ఇన్ 12 days and 16 days respectively. They work in stretches of 1 day alternatively. Alternate days లో వర్క్ చేస్తారు. ఇఫ్ రాణి స్టార్ట్స్ వర్కింగ్ ఫస్ట్, రాణి స్టార్ట్ చేస్తుంది వర్క్, దెన్ ద టాస్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ రాణి ఇచ్చిండు అండ్ ఇంకొక అమ్మాయి ఎవరు? ఆద్య, ఆర్ఏ. ఓకే, రాణి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తుంది ఒక వర్క్ని? 12 days. ఓకే, ఆద్య అదే వర్క్ని 16 days తీసుకుంటుంది. రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 48 లీస్ట్ కామన్ మల్టిపుల్. 48 యూనిట్స్ ఆఫ్ వర్క్ వీళ్ళిద్దరు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తే ఎన్ని డేస్లో అయిపోతుంది? ఫస్ట్ రాణి స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ 1 day వర్క్ ఫైండ్ చేద్దాం. ఇది 4 యూనిట్స్, 48/12, 48/16 అంటే 3 యూనిట్స్. ఓకే, సో ఫస్ట్ రాణి స్టార్ట్ చేస్తుంది, తర్వాత ఆద్య, మళ్ళీ రాణి, ఆద్య. ఓకే, ఇలా వెళ్తూ ఉంటుంది సైకిల్. సో ఇద్దరే కాబట్టి ఎవ్రీ 2 daysకి తీసుకోవాలి, ఇద్దరు పర్సన్సే కాబట్టి. చూడండి ఇక్కడ రాణి యొక్క 1 day వరకు 4 యూనిట్స్, ఆద్య యొక్క 1 day వరకు 3 యూనిట్స్. సో 2 daysలో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది? 4 + 3. 2 daysకి ఎంత జరుగుతుంది? 7 యూనిట్స్. ఓకే, కానీ మనకు 48 యూనిట్స్ కావాలి. సో 48 యూనిట్స్ అంటే 48 కంటే జస్ట్ తక్కువ 7 టేబుల్లో వెళ్తుందా? ఇప్పుడు 7 × 6 = 42, 7 × 7 = 49. సో ఎక్కువ అవుతుంది 7 × 7 = సో 7 × 6 తీసుకోండి. సో ఇంటూ 6 చేయండి. సో 42 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది? 2 × 6 12 daysలో అవుతుంది. ఓకే, సో 12 daysలో 42 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుతుంది. ఎంత మిగిలిపోయింది? 6 యూనిట్స్ మిగిలిపోయింది. సో 6 యూనిట్స్ మిగిలిపోతే వెరీ ఇంపార్టెంట్ చూడండి, 6 యూనిట్స్. కానీ మళ్ళీ రాణి కదా స్టార్ట్ చేయాల్సింది. సో రాణి ఇక్కడ ఒక డేలో 4 యూనిట్స్ చేస్తుంది. ఓకే, కానీ ఇక్కడ 6 ఉంది, ఇంకా 2 మిగిలిపోయింది, ఇంకా 2 యూనిట్స్ మిగిలిపోయింది. చూద్దాం ఒకసారి. ఫస్ట్ 4 యూనిట్స్ వేసుకుందాం. 4 యూనిట్స్ 1 day తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? రాణి. ఓకే, తర్వాత ఇంకెంత మిగిలిపోయింది? ఇప్పుడు చూడండి ఇక్కడ యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 46 యూనిట్స్. 46 యూనిట్స్ ఎన్ని డేస్? 13 days. ఓకే, సో ఇంకెంత మిగిలిపోయింది? రాణి వర్క్ చేసిన తర్వాత కూడా ఇంకా 2 యూనిట్స్ మిగిలిపోయింది. సో ఈ 2 యూనిట్స్ ఎవరు చేయాలి ఇప్పుడు? ఈ 2 యూనిట్స్ రాణి చేసింది కాబట్టి నెక్స్ట్ డే ఎవరు చేస్తారు? ఆద్య చేస్తుంది. ఆద్య యొక్క కెపాసిటీ 3, కానీ ఇక్కడ 2 కావాలి. అంటే దీని అర్థం ఏంటి? ఏ విధంగా ఆన్సర్ తీసుకోవాలంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ 13 days వచ్చింది కదా, ఇక్కడ ఈ 13 days మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. చూడండి ఒకసారి, ఇక్కడ 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ మిగిలింది, అది న్యూమరేటర్లో తీసుకోవాలి. సో ఈ 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎవరు చేయాలి? ఆద్య చేయాలి. ఆద్య యొక్క 1 day కెపాసిటీ ఎంత? 3. ఆ 3ని డినామినేటర్ చేయండి. దేర్ ఫోర్ 13 2/3 daysలో ఈ కంప్లీట్గా 48 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్. ఇక్కడ చాలా మందికి అర్థం కాదు, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 12 daysలో 42 యూనిట్స్ అయింది కదా, ఇంకెంత మిగిలింది? 6 యూనిట్స్ మిగిలింది. 6 యూనిట్స్ అనేది రాణి అనే అమ్మాయి ఆ 6 యూనిట్స్లో ఓన్లీ 4 యూనిట్లు మాత్రమే ఒక డేలో చేస్తుంది. ఆ 1 day యాడ్ చేసిన 12కి 13 daysలో 46 యూనిట్స్ అయ్యింది. ఇంకా 48 అవ్వాలి అంటే ఇంకా 2 యూనిట్స్ మిగిలిపోయింది. సో ఆ 2 యూనిట్స్ అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ? రాణి తర్వాత ఆద్య. కానీ ఆద్య యొక్క కెపాసిటీ ఒక రోజులో 3 యూనిట్లు. చూడండి, రాణి యొక్క కెపాసిటీ 1 dayలో 3 యూనిట్లు అయితే మళ్ళీ 2 యూనిట్స్ ఆమె ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తుంది? 2 × 1 2 3. ఇప్పుడు ఇక్కడ R తీసుకున్నాం అనుకోండి. సో ఈ R అనేది ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేయాలి. R = 2 × 1 2/3 అవుతుంది. సో రాణి 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 2/3 daysలో చేస్తుంది, అంతే కదా.
1 డేలో 3 యూనిట్స్, మళ్ళీ 2 యూనిట్స్ ఎన్ని డేస్, 2/3 డేస్. ఆ 13 డేస్కే 2/3 అనేది మనం యాడ్ చేస్తున్నాం, అంతే, క్లియర్, సింపుల్. సో 13 2/3 డేస్లో ఈ 48 యూనిట్స్ 48 యూనిట్స్ వర్క్ని వీళ్ళిద్దరు కలిసి ఆల్టర్నేట్ డేస్లో చేసుకుంటూ వెళ్తే కంప్లీట్ చేస్తారు. దట్ ఈస్ ద మీనింగ్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సుప్రజ అండ్ కౌసల్య can complete a work in 30 days and 20 days respectively. If Supraja starts the work and they work on alternate days, in how many days will 75% of the work be completed అంటుంది. 75% ఆఫ్ వర్కే ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు, మొత్తం వర్క్ కాదు. సో ఫస్ట్ సుప్రజ ఎస్ 30 డేస్, సుప్రజ ఎస్ 30 డేస్, కౌశల్య కే హౌ మెనీ డేస్, 20 డేస్, 20 డేస్. టోటల్ వర్క్ ఎంత అవుతుంది, 30కి 20కి ఎల్సిఎం 60. సో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది మనకు, మన ముందర. ఎవరు ముందర, సుప్రజ అండ్ కౌశల్య ముందర. ఓకే, ఇప్పుడు సుప్రజ ఒక కెపాసిటీ తెలుసుకుందాం, 1 డే వర్క్ 2 యూనిట్స్, ఇది 3 యూనిట్స్, అంతేగా 60/30 60/20. క్లియర్? ఎవరు స్టార్ట్ చేస్తారు వర్క్ అంట, సుప్రజ స్టార్ట్ చేస్తుందంట. సుప్రజ స్టార్ట్ చేస్తుంది, తర్వాత నెక్స్ట్ డే కౌసల్య, మళ్ళీ సుప్రజ కౌసల్య సుప్రజ కౌసల్య, ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఓకే, సో సుప్రజ ఫస్ట్ 1 డే వర్క్ ఎంత, 2, కౌసల్య 3, 2 3 2 3. సో ఎవ్రీ 2 డేస్కి ఎంత వర్క్ జరుగుతుంది, ఎవ్రీ 2 డేస్కి 5 యూనిట్స్ జరుగుతుంది కదా, 2 + 3. సో 2 డేస్కి 5 యూనిట్స్ జరుగుతుంది. కానీ మనకు ఇక్కడ ఆలోచించండి, ఇక్కడ 60 యూనిట్స్కి అవసరం లేదు మనకు, 75% అన్నాడు క్వశ్చన్లో. సో 60లో 75% ఎంత, 60 వర్క్లో 75% అంటే 75/100. 20 10 10 క్యాన్సల్, 2 5s 2 3s 5 1s 5 5 1s 5 5 15s. ఓకే, సో 15 3s 45. సో ఓన్లీ 45 యూనిట్స్ ఆఫ్ వర్కే కావాలి, అంతే కదా. 75% అంటే 45 యూనిట్సే. సో ఈ 45 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది చూడండి. 2 డేస్లో 5 యూనిట్స్, మళ్ళీ 5కి ఎంత మల్టిప్లై చేస్తే 45 యూనిట్స్ వస్తుంది, 5 9s అనే కదా. సో ఇంటూ 9 చేయండి, ఇంటూ 9 చేస్తే మనకు 45 యూనిట్స్ అవుతుంది. సో మనకు డేస్ కూడా ఇంటూ 9 చేయండి, 2 9s 18 డేస్. సో 18 డేస్లో 45 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుతుంది. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, 45 యూనిట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో ఆన్సర్ ఎంత, 18 డేస్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇప్పటి వరకు 2 పర్సన్స్ గురించి ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం. ఇప్పుడు 3 పర్సన్స్ ఇస్తే ఏంది, 3 పర్సన్స్ తర్వాత 4 పర్సన్స్ ఇస్తే ఏం చేయాలి. ఓకే, సో ఇది చెప్పే ముందు ఒక లైక్ కొట్టండి, ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్, అండ్ వీడియోని హైప్ చేయండి. ఓకే, లైక్ అయితే కంపల్సరీ కొట్టండి, లైక్స్ కనిపించట్లేదు. ప్రతి వీడియోకి 500 to 1000 వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ అయితే 25 35 ఉంటున్నాయి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, జస్ట్ ఇంత కొడితే అయిపోతుంది కదా, 2 seconds పని కదా. ఓకే, సో 3 పర్సన్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ అనే పర్సను ఒక వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేయగలడు, బి అనే పర్సను 20 డేస్, సి అనే పర్సను 30 డేస్. సేమ్ ప్రాసెస్, మళ్ళీ టోటల్ వర్క్ ఎలా ఫైండ్ చేస్తాము, ఎల్సిఎం తీయాలి. సో టోటల్ వర్క్ అనేది మూడింటికి ఎల్సిఎం ఏమవుతుంది, 60 అవుతుంది కదా. 60 అనేది ఎల్సిఎం అవుతుంది, 60 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఇప్పుడు వర్క్ని ఏ స్టార్ట్ చేసిండు అనుకుందాం, ఫస్ట్ ఏ స్టార్ట్ చేసిండు అనుకుందాం. ఏ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఫస్ట్ 1 డే వర్క్ ఫైండ్ చేద్దాం. 1 డే వర్క్ 6 యూనిట్స్ అవుతుంది, 60/10, 3 యూనిట్స్ అవుతుంది, ఇది 2 యూనిట్స్ అవుతుంది. ఓకే, సో ఏ స్టార్ట్ చేసిండు ఫస్ట్ 1 డే. సెకండ్ డే ఎవరు చేయాలి, బి అనుకో, సెకండ్ డే బి చేసిండు అనుకుందాం. ఓకే, సెకండ్ బి. క్వశ్చన్ ఇలా కూడా ఇవ్వచ్చు, ఫస్ట్ ఏ వేస్తాడు, తర్వాత సి వేస్తాడు, తర్వాత బి వేస్తాడు అని కూడా అనొచ్చు. బట్ ప్రస్తుతానికి ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, ఇది థర్డ్ డే వర్క్ చేస్తాడు అనుకుందాము. అట్లా కంటిన్యూ అవుతుంది అనుకుందాం. ఓకే, ఫస్ట్ డే ఏ చేస్తాడు, సెకండ్ డే బి చేస్తాడు అనుకుందాం, థర్డ్ డే సి చేస్తాడు అనుకుందాం. మళ్ళీ రిపీట్ ఏ బి సి, మళ్ళీ రిపీట్ ఏ బి సి. అట్లా 60 యూనిట్స్ అయ్యే వరకు ఎన్ని డేస్ పడుతుంది. ఓకే, 2 పర్సన్స్ ఉన్నప్పుడు ఎవ్రీ 2 డేస్కి తీసుకున్నాం, 3 పర్సన్స్ అంటే ఎవ్రీ 3 డేస్కి తీసుకోవాలి ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ డే ఏ 6 యూనిట్స్ వరకు చేస్తాడు కదా, సెకండ్ డే 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు, థర్డ్ డే సి 2 యూనిట్స్, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ 3 డేస్కి మనము వర్క్ తీసుకోవాలి. 6 + 3 9, 9 + 2 11. సో ఎవ్రీ 3 డేస్కి
11 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. 11 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. ఓకే, మనకు 60 యూనిట్స్ కావాలి. సో 11కి 11 టేబుల్లో 60 కంటే తక్కువ ఉండే నెంబర్ ఏంది? మల్టిపుల్ 55 కదా. 11 5 11 ఇంటూ 5 చేయండి, మీకు 55 యూనిట్స్ వస్తుంది కదా, 55. సో 3 ఇంటూ 5 చేయండి, 15 డేస్. సో 15 డేస్లో 55 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. ఓకే, 15 డేస్లో. కానీ మిగిలిపోయింది ఎంత? 5 యూనిట్స్ మిగిలిపోయింది కదా. సో 5 యూనిట్స్ మిగిలిపోయింది. ఈ 5 యూనిట్స్ ఎవరు రెస్పాన్సిబిలిటీ? నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏ స్టార్ట్ చేయాలి మళ్ళీ, ఎందుకంటే మనకు కొన్ని సైకిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సైకిల్ ఎవరు స్టార్ట్ చేయాలి? ఆఫ్టర్ 15 డేస్ అంటే 5 సైకిల్స్ కదా. ఎవ్రీ 3 డేస్ అంటే ఇది 3 డేస్, ఇది 3 డేస్, అలా 5 సైకిల్స్ అయితే 15 డేస్ అవుతుంది కదా. 3 5 15. సో 6th సైకిల్ ఎవరు స్టార్ట్ చేయాలి? ఏ స్టార్ట్ చేయాలి. ఏ వన్ డే వర్క్ ఎంత? 6 యూనిట్స్. ఏ ఒక వన్ డే వర్క్ అంటే ఒక్కరోజు 6 యూనిట్లు చేసే సామర్థ్యం గలవాడు ఏ. కానీ ఇక్కడ 5 యూనిట్సే ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఇక్కడ 15 డేస్ ఉంది. 15 డేస్ మనం తీసుకుందాము. ఈ 5 యూనిట్స్ ఏ అనే వ్యక్తి ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు చూడండి ఒకసారి. 1 డేలో 6 యూనిట్స్ అయితే మరి 5 యూనిట్స్ ఏ అనేటోడు ఎన్ని డేస్లో చేస్తాడు? సింపుల్, 5 ఇంటూ 1 5/6. సో సింపుల్గా నేను ఏం చెప్తున్నానంటే 1 డేలో 5/6 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు ఏ. సో ఇది ప్రాసెస్ కాకుండా మీరు సింపుల్ ఏం గుర్తుపెట్టుకోండి అంటే, ఇక్కడ వచ్చిన నెంబర్, ఇక్కడ ఎక్స్ట్రా వర్క్ మిగిలిపోయింది, 5 యూనిట్స్ మిగిలిపోయింది. కానీ నెక్స్ట్ చేసే పర్సన్ యొక్క కెపాసిటీ దీనికంటే ఎక్కువ ఉంటే మీరు ఏం చేస్తారు తెలుసా? సింపుల్ ఒక డాష్ పెట్టుకొని కింద ఏంటంటే నెక్స్ట్ ఎవరు చేయాల్సిన పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ ఒక 1 డే వర్క్ ఎంత? 6 కింద వేసుకోవాలి, మిగిలిపోయిన వర్క్ 5 యూనిట్స్ పైన వేసుకోవాలి. అదే మీ ఆన్సర్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నా, డాష్ పెట్టుకొని కింద మీరు ఎవరు చేయాలి అంటే నెక్స్ట్ చేయబోయే పర్సన్. నెక్స్ట్ సైకిల్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏ ఒక సామర్థ్యం ఎంత? 1 డే వర్క్ ఎంత? 6 యూనిట్లు. అది కింద రావాలి. ఎంత మిగిలిపోయింది? 5 యూనిట్లు మిగిలిపోయింది, అది పైన రావాలి. 15 5/6 డేస్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్ కదా, సారీ. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, కేశవ్ అండ్ మాధవ్ decided to take up a project to complete together in 35 days. While Keshav alone can finish the project in 84 days. But due to the non-availability of space, they decided to work on alternate days. Keshav working on day 1. Day 1 అంటే కేశవ్ స్టార్ట్ చేస్తాడు. అండ్ మాధవ్ వర్కింగ్ ఆన్ డే 2. మాధవ్ అనే వ్యక్తి డే 2లో వర్క్ చేస్తాడు అండ్ డే 3 కూడా అంటున్నాడు. ఓకే, మాధవ్ అనే వ్యక్తి డే 2లో అతనే చేస్తాడు, డే 3లో కూడా అతనే చేస్తాడు, అండ్ సో ఆన్. ఇదే కంటిన్యూ అవుతుంది ప్యాటర్న్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ ద ప్రాజెక్ట్? క్లియర్గా నేను క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఒక లైక్ కొట్టండి ఈ గ్యాప్లో. ఏమంటుంది చూడండి, కేశవ్ అండ్ మాధవ్ కదా. ఓకే, ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు? కేశవ్ మాధవ్ కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారంట? 35 డేస్లో చేస్తారంట. వాళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ని 35 డేస్లో ఫినిష్ చేయగలరు. కేశవుడు ఒక్కడు ఆ వర్క్ని 84 డేస్లో చేస్తాడంట. కేశవుడు ఒక్కడు ఆ వర్క్ని 84 డేస్లో చేస్తాడు. ఈ 2 కండిషన్స్ ఇస్తున్నాడు మనకు. కేశవ అండ్ మాధవ ఇద్దరూ కలిసి ఒక వర్క్ని 35 రోజుల్లో ఫినిష్ చేస్తే కేశవుడు ఒక్కడు 84 రోజులు ఆ వర్క్ను ఫినిష్ చేస్తాడు. ఏంది ఆ వర్క్? ఫైన్ చేద్దాం, ఎల్సిఎం తీయాలి. అప్పుడు మనకు ఈ టోటల్ వర్క్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 35కి 84కి మనకు ఎల్సిఎం అనేది 420 వస్తుంది. దేర్ ఫోర్ 420 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది. 420 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది. 35 12 420 అంటే 1 డే వర్క్ 12. ఎవరిది? వీళ్ళిద్దరిది కలిసి, కేశవ అండ్ మాధవ ఇద్దరు కలిసి ఒక రోజు 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. తర్వాత కేశవుడు ఒక్కడు 84 5 4 20 0 5 8 4 32 ప్లస్ 420. ఓకే, సో 84 5 420 వస్తుంది. అంటే కేశవుడు ఒకరోజు 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు. క్వశ్చన్లో కేశవ ఫస్ట్ డే స్టార్ట్ చేస్తాడు.
కేశవ ఫస్ట్ డే స్టార్ట్ చేస్తాడు, సెకండ్ డే మాధవ, మళ్ళీ థర్డ్ డే కూడా మాధవ, ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత కేశవ, మాధవ, మాధవ, మళ్ళీ కేశవ చేస్తాడు, మాధవ చేస్తాడు, మాధవ చేస్తాడు, ఇట్లా త్రీ డేస్ ఒక సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, కేశవుడు ఒక 1 డే వరకు ఎంత 5 యూనిట్స్, మాధవుడు ఒక 1 డే వరకు 12. మాధవుడు ఒకటే కాదు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరిది కలిపి 1 డే వరకు 12 అన్నాడు, మనకు మాధవుడు 1 డే వరకు కావాలి. ఒకసారి చూడండి, కేశవ్ ఉంది 5 యూనిట్స్ అయితే 1 డే వరకు కేశవ్ ఉంది 5 యూనిట్స్, వీళ్ళిద్దరిది కలిపి 1 డే 12 యూనిట్స్ అయితే మళ్ళీ ఇతను ఎంత ఉండాలి, 7 కదా. కేశవ్ ఉంది 1 డే వరకు 5 యూనిట్స్ ఇక్కడ వచ్చేసింది, 5 ప్లస్ మాధవుడిది 7 కలుపుతూనే కదా 12 వచ్చేది, వాళ్ళిద్దరు కలిసి చేసే 1 డే వరకు. సో మాధవుడిది ఎంత వచ్చినట్టు 7. సో ఇక్కడ కూడా మాధవుడిది 7, ఇక్కడ 7, ఇది 5 7 7 5 7 7. అర్థమైందా? ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, ఇది థర్డ్ డే, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్, ఇట్లా సైకిల్ వెళ్తూ ఉంటుంది. ఓకే సార్, ఏంది సార్ ఎంతసేపు చెప్తున్నారు ఈ క్వశ్చన్, ఎగ్జామ్లో టైం ఉంటుంది అనేటోళ్ళు వీడియోని ఇప్పుడు ఆపేసి వెళ్ళిపోండి. ఇది నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి మైండ్ సెట్తో థింక్ చేసేవాళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్కి రాకండి. ఎక్స్ప్లెనేషన్ ఈజ్ డిఫరెంట్ కంపేర్డ్ టు సాల్వింగ్. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా 35 84 అన్నాడు, ఎల్సిఎం 420 అని నా మైండ్లో ఉంటుంది, ఈ ఇద్దరు కలిపి 12, ఇది 5, ఇది 12 వస్తే ఇది 5 వస్తే ఇది 7 అని డైరెక్ట్ చేసుకొని 3 డేస్లో వాళ్ళు డైరెక్ట్ చేసుకుంటారు. 3 డేస్లో వాళ్ళు ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు, 19 అని చెప్పొచ్చు అన్నమాట. సో 3 డేస్లో 19 చేస్తే మనకు 420 కావాలి. 19 టేబుల్లో 420 కంటే తక్కువ వచ్చే నెంబర్ ఏంది, 418 కదా. 19 టేబుల్ వస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది, అంతేనే కదా. సో అందుకే ఎక్స్ప్లెనేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సాల్వింగ్. మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీరే ఫాస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఫాస్ట్గా అయిపోతారు. ఒక రోజులో వచ్చేది కాదు గవర్నమెంట్ జాబ్, సంవత్సరాలు కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు 1 2 3 డేస్కి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది, 19. కానీ మనకి ఎంత కావాలి, 420 కావాలి, అంతేనా? ఎస్, 420 కావాలి. ఓకే, ఇప్పుడు ఈ 19 యూనిట్స్ ఉంది, దీనికి ఎంత మల్టిప్లై చేస్తే మనకు 420 కంటే తక్కువ అంటే 418 ఎలా వచ్చిందంటారా చూడండి ఒకసారి. నాకు ఎందుకు ఆ థాట్ వచ్చిందంటే 418, ఇప్పుడు 420 కంటే తక్కువ 418 అని నేను ఎందుకు చెప్పిందంటే 19కి ఎంత మల్టిప్లై చేయాలి మనము. ఫర్ ఎగ్జాంపుల్ 22 తీసుకోండి, 2 9 18, యూనిట్ డిజిట్ 8 వస్తుంది. ఆ విధంగా నేను థింక్ చేసిన. సో మనకి ఇక్కడ 3 డిజిట్ నెంబర్ ఉంది, మనకు 19 10 190, కానీ అది 420లో పోయింది. అంటే 19 10 కంటే 190 ఎంత మనకు. ఇప్పుడు 190 చేయండి, 190 చేస్తే మీకు ఎంత వస్తుంది, 380. అంటే 380 కంటే ఎక్కువ ఉంది, అంటే 20 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది. అంటే మేబీ 21 చేస్తే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది, 19 × 21 9 వస్తుంది. కానీ మనకి ఇక్కడ 20 ఉంది, అంటే 419 వస్తుందా. 419 అనేది 19 టేబుల్లో రాదు. సో నాకు థాట్ ఏమొచ్చింది, మేబీ 418 రావచ్చు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మరీ డెప్త్గా థింక్ చేసే విధంగా ఇవ్వడు. సో 418 అనేది 2 తీసుకుంటే మనకి యూనిట్ డిజిట్ 8 వస్తుంది కదా, ట్రై చేద్దామని 19 × 22 చేస్తే ఎగ్జాక్ట్గా వచ్చింది 418. సో ఇంటూ 22 418. ఓకే, ఇక్కడ కూడా ఇంటూ 22 చేయండి, 66. అండ్ ఇంకోటి కూడా మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్లో మీరు ఆప్షన్స్ చూసుకుంటే ఈ క్వశ్చన్లో 70 62 64 66 అని ఉన్నాయి. సో 66 ఎప్పుడు వస్తుంది, 33కి 22 ఇంటూ చేస్తేనే కదా. మరి అప్పుడు 19 కూడా 22 ఇంటూ చేసి చూడండి, 418 వస్తుంది, దానికంటే తక్కువ. ఆ విధంగా కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ మిగిలింది, 2 యూనిట్స్ మిగిలింది. ఓకే, సో ఈ 2 యూనిట్స్ ఎవరు రెస్పాన్సిబిలిటీ, నెక్స్ట్ కే స్టార్ట్ చేస్తాడు. కే 1 డే వరకు 5 యూనిట్స్. సో ఇక్కడ తక్కువ ఉంది, 1 కెపాసిటీ ఎక్కువ ఉంది. ఏం చేయమని చెప్పాను, 66కి డాష్ పెట్టి కింద అతని కెపాసిటీ 5 అయ్యమన్నాను, పైన మిగిలిన వరకు ఏమన్నాను 66 2/5. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. 31st క్వశ్చన్ సిమిలర్ క్వశ్చనే, మీరు హోంవర్క్ ట్రై చేయండి. ఒకసారి క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏబిసి క్యాన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 15 and 20 days రెస్పెక్టివ్లీ. A 10, B 15, C 20,
సో దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది, 60 అవుతుంది. సో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది కదా. దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డే సచ్ దట్ ఫస్ట్ డే ఏ చేస్తాడు, సెకండ్ డే బి, థర్డ్ డే సి, అగైన్ ఫోర్త్ డే ఏ, ఫిఫ్త్ డే బి అండ్ సో ఆన్. చూడండి, ఏ, సెకండ్ డే బి, థర్డ్ డే సి, మళ్ళీ ఫోర్త్ డే ఏ, ఫిఫ్త్ డే బి, మళ్ళీ సిక్స్త్ డే సి, ఇట్లా వెళ్తూ ఉంటుందంట సైకిల్. సో మరి ఇప్పుడు వన్ డే వర్క్ కంప్లీట్ ఫైండ్ చేయండి. ఇక్కడ వేసేయండి, 3 పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఎవ్రీ 3 డేస్కి ఎంత, సో ఎన్ని యూనిట్స్ వస్తుంది, సో ఎంత మల్టిప్లై చేస్తే 60 వస్తుంది, ఎంత మిగిలింది, ఏంది కథ అనేది ఆన్సర్ కామెంట్ చేయండి. వీడియో ఇప్పుడే పాజ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీలో జాబ్ కొట్టాలని తప్పన ఉంటే కానీ మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయలేరు. ఎందుకంటే మీకు తపన ఉంటేనే ఆన్సర్ కామెంట్ చేస్తారు. లేదు ఏదో వినాలే, విన్నాం చాలు, ఇంకా నాకు ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ వస్తుంది అన్నంత మాత్రాన రాదు. ట్రై టు కమెంట్ ద ఆన్సర్. మిమ్మల్ని మోటివేట్ చేయడమే నా ఒక డ్యూటీ. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం యొక్క విజయం అని పాటలో ఒకనే రాయారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 32nd క్వశ్చన్ చూడండి. ఏమంటున్నాడు, తుషార్, మేఘా, పూనం అండ్ రీచా 4 మెంబర్స్ ఇచ్చాడు. సార్ 4 మెంబర్స్ ఇస్తే ఎలా చేయాలి, ఏమీ లేదు. 4 మెంబర్స్ ఇస్తే ఎవ్రీ 4 డేస్కి సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది కదా. సో 4 డేస్కి తీసుకోవాలి వర్క్ మనం. చూడండి, తుషార్, మేఘా, పూనం, రీచా. సో 10 days, 12 days, 15 days, 18 days అంటున్నాడు. ఓకే, టీఎంపిఆర్ అనుకుందాం మనం. టీ అంటే తుషార్, ఎంపిఆర్. ఓకే, తుషార్ ఎంత అంటుండు, 10 days, 10 days. ఎం ఎంత అంటున్నాడు, మేఘా 12 అండ్ పూనం 15. రీచా, రీచా ఎంత అంటుండు, 18. ఓకే, ఇప్పుడు ఈ 4గింటికి ఎల్సిఎం కావాలి. 18 టేబుల్లో 180 పోతుంది. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్లో ఏది పోతుందో తీసుకోండి. 15 టేబుల్ వెళ్తుంది, 12 టేబుల్ వెళ్తుంది, 10 టేబుల్లో కూడా వెళ్తుంది. ఓకే, సో 180 ఇస్ ద లీస్ట్ కామన్, లీస్ట్ నెంబర్ పోయేది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు దీని ఒక 1 డే వరకే కదా ఫైండ్ చేయాల్సింది. 180 అంటే 10 18 జా, 12 13 జా, 15 12 జా 180, 18 10 జా. సో 12 13 జా ఒకసారి చూడండి, 13 into 12, 2 3 జా 6, 2 1 జా 2, 1 3 జా 3, 1 1 జా 1, 6 5, 156 వస్తుంది కదా. 13 జా కదా అట్లయితే 180 divided by 12, 3 4 జా 360 జా, 2 2 జా 230 జా, 15 జా, సారీ ఇది 15. ఓకే, సో దేర్ ఫోర్, సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారంట వర్క్, క్వశ్చన్లో ఏమిచ్చాడు, ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ డే స్టార్టింగ్ విత్ మేఘా ఆన్ ఫస్ట్ డే, పూనం ఆన్ సెకండ్ డే. ఫస్ట్ మేఘా స్టార్ట్ చేస్తుందంట, పూనం సెకండ్ డే అంట, తర్వాత రీచా ఆన్ థర్డ్ డే, తుషార్ ఫోర్త్. రీచా అండ్ తుషార్ ఫోర్త్, మళ్ళీ మేఘా, పూనం, రీచా, తుషార్. సో ఎవ్రీ 4 డేస్కి సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, చూడండి, మేఘా ఒక 1 డే వరకు ఎంత, 15 యూనిట్స్, పూనం ఒక 1 డే వరకు 12 యూనిట్స్, రీచా ఒక 1 డే వరకు 18 యూనిట్స్, తుషార్ ఒక 1 డే, రీచా 10 యూనిట్స్, సారీ, తుషారు 18 యూనిట్స్. ఓకే, సో 4 డేస్లో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, 4 డేస్లో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుందో ఒకసారి గమనించండి. 12 + 18 ఎంత, 30, 30 + 10 40, 40 + 15 55. సో 4 డేస్లో 55 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది, 55 యూనిట్స్. ఓకే, సో 55 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ మనకు 180 ఉంది. సో 55కి ఎంత మల్టిప్లై చేస్తే 180 వస్తుంది, 53 జా 150, కానీ 55 3 జా చేయండి ఎంత వస్తుంది చూడండి, 55 × 3 165 కదా. సో 165, సో 165 యూనిట్స్, 165 యూనిట్స్ 4 × 3 ఎంత, 12 డేస్లో. సో 12 డేస్లో వీళ్ళు నలుగురు కలిపి 165 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. ఎంత మిగిలిపోయింది, 15 మిగిలిపోయింది, 15 యూనిట్స్ ఆఫ్ వర్క్ మిగిలిపోయింది. అంటే నెక్స్ట్ స్టార్ట్ చేసింది ఎవరు, మేఘా స్టార్ట్ చేస్తారు నెక్స్ట్. సో మేఘా ఒక 1 డే వరకు 15 యూనిట్సే కదా. సో ఈ 15 యూనిట్స్ మేఘా ఒక్క రోజులో చేసి పడేస్తుంది. సో 1 డే. సో దేర్ ఫోర్ 165 + 15 180, 12 + 1 13. సో 13 డేస్లో వాళ్ళు నలుగురు కలిపి 180 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు.
సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days, బి క్యాన్ డూ ఇట్ ఇన్ 80 days. ఏ అనే వ్యక్తి 24 days తీసుకుంటాడు, బి 80 units. సో టోటల్ వర్క్ ఎల్సిఎం ఎంత అవుతుంది 24కి 80కి. చాలామంది ఒక కామెంట్ వచ్చింది నాకు, ఏందా కామెంట్ అంటే సార్ ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలని ఒక కామెంట్ వచ్చింది. మీరు గమనించండి, ఎల్సిఎం అనేది సింపుల్. ఇప్పుడు 24కి 80కి ఎల్సిఎం కావాలి. సో 24 80 ఎల్సిఎం. ఈ మెథడ్ మీకు తెలిస్తే మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఒకసారి చూడండి, ఇక్కడ 80 ఇది 24. సో 24 అనేది మనకు ఏ టేబుల్ వెళ్తే జనరల్గా 80 అండ్ 24కి కామన్గా వెళ్ళే టేబుల్ మీరు మైండ్లో పెట్టుకోవాలి ఫస్ట్. సో మీరు 8 తీసుకోండి, 8 3s 8 8 10s, ఓకే, 8 10s, ఓకే. ఇప్పుడు చూడండి 10 8s ఎంత 80. సో 80 ఇంటూ 3 ఎంత 240. అంతే సింపుల్. 80 24 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయండి ఫస్ట్. 8 టేబుల్ వెళ్తాయి 2. సో ఈ 3 మల్టిప్లై చేయండి, స్ప్లిట్ చేసి. సో 10 8s 80, 83s 240. ఆ విధంగా మైండ్లో డైరెక్ట్ వేయొచ్చు మనం. సో ఐక్యూ వాల్యూస్ ఎప్పుడు పెరుగుతాయి అంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ పెరుగుతాయి. క్లియర్. సో నెక్స్ట్ 1 day వరకు ఇది 10 units అంతే కదా. 240/24 80 అంటే ఇది 3 అవుతుంది, 3 units, ఓకే. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారంట వర్క్ చూడండి ఒకసారి ఏమంటాడు. బి వర్క్స్ ఎలోన్ ఫర్ 2 days. అంటే ఫస్ట్ 2 days బిఏ వర్క్ చేస్తాడంట ఎలోన్గా. సో ఫస్ట్ డే బి వర్క్ చేస్తాడు, సెకండ్ డే కూడా బి వర్క్ చేస్తాడు, తర్వాత ఏ చేస్తాడంట. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుందంట. మళ్ళీ ఎవరు చేస్తారు, బి చేస్తారు, మళ్ళీ బి చేస్తాడు, మళ్ళీ ఏ, మళ్ళీ బి, బి, ఏ. సో ఇలా వెళ్తూనే ఉంది. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, మళ్ళీ ఎవ్రీ 3 daysకి సైకిల్ రిపీట్ అవుతూ ఉంది. ఎన్ని డేస్కి రిపీట్ అవుతుంది, 3 days. అదేంటి సార్ 2 persons ఇచ్చినప్పుడు మీరు 2 daysకి తీసుకోమన్నారు కదా, కానీ అలా కాదు. ఇక్కడ ఆల్టర్నేట్ డేస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ అప్లై అవుతుంది, బి అనే వ్యక్తి 2 days కంటిన్యూ చేస్తుండు, తర్వాత ఏ వస్తుండు, అప్పుడు 3 days కౌంట్ అవుతుంది కదా. సో 3 daysకి తీసుకోవాలి. సో బి ఒక 1 day వరకు 3, ఇది 3, ఏ 10. సో 3 daysకి ఎంత జరుగుతుంది, 3 daysకి 16 జరుగుతుంది, 16 units ఆఫ్ వర్క్. కానీ మనకి ఎంత ఉంది, 240 ఉంది. 240 అంటే మీరు ఏం చేయండి, 16 into 15 చేయండి, చూద్దాం ఏమొస్తుంది చూడండి. 5 6 30, ఓకే, 5 1 5 8, ఓకే, 1 6 6, 1 1 1, 0 4 1 క్యారీ, 240 వస్తుంది కదా. సింపుల్. ఎందుకంటే యూనిట్ డిజిట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి దీనికి ఎంత మల్టిప్లై చేస్తే మనకు యూనిట్ డిజిట్ 0 వస్తుంది. 16 10s 160, కానీ 160 కంటే పెద్దగా ఉంది, ఓకే. సో దేర్ ఫోర్ నేను 15 ట్రై చేసిన, అంతే, ఆడేం లేదు. సో ఇక్కడ 15 ఇంటూ చేసిన, దీన్ని కూడా 15 ఇంటూ చేయండి. సో 15 3 ఎంత 45. సో 45 daysలో వాళ్ళు 240 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. క్లియర్. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 34th క్వశ్చన్ చూడండి. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఎలోన్ ఇన్ 200 days వైల్ బి కెన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఎలోన్ ఇన్ 100 days అంటుండు. సో ఏ 200, బి అనే వ్యక్తి 100. సో ఎల్సిఎం ఏమవుతుంది 200 అవుతుంది. సార్ ఎలా చేస్తారు అంత ఫాస్ట్, కానీ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఇంతకుముందే చెప్పాను. సో 200కి 100కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంది 100 కదా. సో 100 2s 100 1s, సో 100 2s ఎంత 200, దట్ ఈస్ ద ఎల్సిఎం. క్లియర్. సో ఇక్కడ చూడండి ఒకసారి, 1 day వరకు 1 unit, 1 day వరకు 2 units బీది, ఓకే. ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేస్తారు వర్క్ ఫస్ట్ చూద్దాం. క్వశ్చన్ చదవండి. ఇన్ ఎవ్రీ 3 day సైకిల్, అంటే ఇన్ ఎవ్రీ 3 day సైకిల్ బోత్ ఏ అండ్ బి వర్క్ ఆన్ day 1. అంటే దాని అర్థం ఏంటి, 3 days సైకిల్ ఉంది. ఫస్ట్ డే ఏ ప్లస్ బి కలిపి day 1లో వర్క్ చేస్తారు, ఓకే. ఇది day 1. తర్వాత day 2 ఎవరు చేస్తారు, day 2 ఎవరు అంటున్నారు, ఓన్లీ ఏ వర్క్స్ ఆన్ day 2 అండ్ ఓన్లీ బి వర్క్స్ ఆన్ day 3. day 2లో ఓన్లీ బి, day 2లో ఓన్లీ ఏ, day 3లో ఓన్లీ బి అంటున్నారు. సో ఫస్ట్ డేలో ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు, సెకండ్ డే ఓన్లీ ఏ వర్క్ చేస్తాడు, థర్డ్ డేలో ఓన్లీ బి వర్క్ చేస్తారు. ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది అంటుండు. మళ్ళీ 4th day ఏ ప్లస్ బి చేస్తారు, 5th day ఏ చేస్తాడు, 6th day బి చేస్తాడు, మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా అనేది మనకు క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. హౌ మెనీ డేస్ స్టిల్ డస్ ఇట్ టేక్ ద డ్యూ టు కంప్లీట్ ద వర్క్. ఈ యొక్క సైకిల్స్ ఇలానే కంటిన్యూ అవుతే ఎన్ని డేస్లో వాళ్ళు 200 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు చూడండి ఒకసారి. ఫస్ట్ డే ఇక్కడ ఏ ఒక 1 day వరకు 1 unit, ఓకే.
బి యొక్క 1 డే వర్క్ 2 యూనిట్స్, అంటే 1 డేలో ఎన్ని యూనిట్స్ జరుగుతుంది 3 యూనిట్స్. సెకండ్ డే ఎన్ని యూనిట్స్ జరుగుతుంది, సెకండ్ డే ఏ యొక్క 1 డే వర్క్ 1, బి యొక్క 1 డే వర్క్ 2. సో అట్లా 3 డేస్ ఎన్ని యూనిట్స్ జరుగుతుంది 3 + 1 + 2 ఎంత 6 యూనిట్స్. దేర్ ఫోర్ 3 డేస్లో మనకు 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. అస్సలు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1 డేలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిపి చేసే 1 డే వర్క్ ఎంత 1 + 2. 1 డేలో ఏ 1 యూనిట్ చేస్తాడు, బి ఏమో 1 డేలో 2 యూనిట్స్ చేస్తారు. వాళ్ళిద్దరు కలిపి ఒక రోజు వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు 3 యూనిట్ల ఆఫ్ వర్క్ చేస్తారు 1 + 2. సెకండ్ డే ఏ ఒకటి చేస్తారు కాబట్టి 1, థర్డ్ డే బి ఒకటే కాబట్టి 2 డేస్. సో మొత్తం 3 డేస్లో 3 + 2 5, 5 + 1 6. ఓకే, మనకు 200 కావాలి. 200 కావాలంటే 6 టేబుల్లో మనకు 200 బిలో 6 టేబుల్లో 198 పోతుంది. మనకు ఎంతలో పోతుంది 198, 33 ఎందుకంటే నాకు 200 అంటే బిలో 198 గుర్తొచ్చింది. ఈ 198ని 6తో డివైడ్ చేయండి. 6 3 18, 6 3 18, సింపుల్. ఓకే, సో 633 198 యూనిట్స్. సో దీనికి కూడా 33 మల్టిప్లై చేయండి. సో 99 అవుతుంది. సో 99 డేస్లో వాళ్ళు 198 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. ఇంకా ఎంత మిగిలింది 2 యూనిట్స్ మిగిలింది. సో 2 యూనిట్స్ మిగిలితే సో నెక్స్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ సైకిల్ ఎవరు స్టార్ట్ చేయాలి, ఏ ప్లస్ బి స్టార్ట్ చేయాలి. సో ఏ ప్లస్ బి 1 డే చేసే వర్క్ ఎంత 3 యూనిట్స్. 3 యూనిట్స్ చేయాలి కదా, కానీ ఇక్కడ 2 యూనిట్స్ మాత్రం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏమని చేయమని చెప్పాను, ఇక్కడ ఇచ్చిన 99 డేస్ని ఐఫన్ కిందనేమో ఎవరు చేయాలి వర్క్ ఏ ప్లస్ బి, వాళ్ళ కెపాసిటీ ఎంత 1 డే 3, పైన మిగిలింది ఎంత 2. సో 99 2/3 డేస్ పడుతుంది వాళ్ళకు 200 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి. సో దేర్ ఫోర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 35th క్వశ్చన్ చూడండి. ఇంతవరకు మీరు వీడియో వినుకుంటూ వచ్చారంటే మీరు ఆల్రెడీ సక్సెస్ అయినట్టే. మీకు డెడికేషన్ ఉంది, జాబ్ కొట్టాలని తపన ఉంది, పట్టుదల ఉంది. సో అదే విధంగా ఒక లైక్ కొట్టి ఈ అజయ్ సార్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఎంతో ఇస్తూ ఉంటాను. క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. P, Q and R can finish a work in 5 days, 10 days and 15 days అంటుండు. చూడండి, P 5 days, Q 10 days, R 15 days. సో LCM ఏమవుతుంది, లీస్ట్ కామన్ మల్టిపుల్ 30 అవుతుంది. ఓకే, సో 30 అవుతుంది. అప్పుడు P యొక్క 1 డే వరకు 6, ఇదేమో 3, ఇదేమో 2. ఓకే, ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేస్తారంట వర్క్ చూడండి. P అండ్ Q వర్క్స్ ఆన్ ఫస్ట్ డే. చూడండి, ఫస్ట్ డే P అండ్ Q ఇద్దరు కలిసి పని చేస్తారంట ఫస్ట్ డే. ఇది ఫస్ట్ డే. సెకండ్ డే ఎవరు వర్క్ చేస్తారంట, P అండ్ R కలిసి వర్క్ చేస్తారంట సెకండ్ డే. థర్డ్ డే ఎవరు చేస్తారంట, మళ్ళీ P అండ్ Q కలిసి చేస్తారంట. సో మళ్ళీ ఫోర్త్ డే ఇది ఇట్లా సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుందంట వర్క్ కంప్లీట్ అయ్యే వరకు. సో మీరు ఒకటి గమనిస్తే P + Q, P ఒక 1 డే వరకు 6 ప్లస్ Q ఒక 1 డే వరకు ఎంత 3, అంటే 9 యూనిట్స్. 1 డేకి 9 యూనిట్స్ జరుగుతుంది. తర్వాత సెకండ్ డేకి P ఒక 1 డే వరకు 6, R ఒక 1 డే వరకు 2, ఎంత 8 యూనిట్స్. సెకండ్ డే 8 యూనిట్స్ జరుగుతుంది. మళ్ళీ థర్డ్ డే చూడండి, P ఒక 1 డే వరకు ఎంత 6, Q ఒక 1 డే వరకు 3, మళ్ళీ 9 యూనిట్స్. మళ్ళీ ఎవరు స్టార్ట్ చేయాలి, P + R స్టార్ట్ చేయాలి కదా నెక్స్ట్. సో మళ్ళీ P + R అంటే P + R ఆల్రెడీ 8 యూనిట్స్, మళ్ళీ 1 డే 8 యూనిట్స్, అంటే 9 8 రిపీట్ అవుతూ ఉంది. సో ఎవ్రీ 2 డేస్కి వాళ్ళు ఎంత చేస్తున్నారు, 9 + 8 ఎంత 17. సో దేర్ ఫోర్ 2 డేస్కి 17 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఎవ్రీ 2 డేస్కి రిపీట్ అవుతూ ఉంది. ఓకే, 3 డేస్కి తీసుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ థర్డ్ డే కూడా P + Q చేస్తుంది కాబట్టి. ఓకే, ఎవ్రీ 2 డేస్కి రిపీట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనకు 30కి 17 టేబుల్లో నియరెస్ట్ 17 2 ఎంత 34, అంటే 30 కంటే ఎక్కువ క్రాస్ అయిపోతుంది. దేర్ ఫోర్ 17కి మీరు ఏం చేస్తారు అంటే 17కి ఎంత యాడ్ చేస్తే 30 కంటే తక్కువ వస్తుంది, 17కి 10 యాడ్ చేస్తే 27, 17కి 11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 17కి 11 యాడ్ అంటే 11 యాడ్ చేస్తే మనకు 10 యాడ్ చేస్తే 27, 28 వస్తుంది, 29, 13 యాడ్ చేస్తే మనకి ఎంత 12 యాడ్ చేస్తే 29 వస్తుంది కదా. 12 యూనిట్స్ యాడ్ చేయాలి. ఓకే, 12 యూనిట్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, లేకపోతే ఒక పని చేద్దాం, సరే 12 తీసుకుందాం, మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి 12 తీసుకుందాము. 29 యూనిట్స్ అవుతుంది, 29 యూనిట్స్ కదా.
సో ఇక్కడ 12 యూనిట్స్ యాడ్ చేసినాము. ఈ 12 యూనిట్స్ అనేది 12 యూనిట్స్ ఒక పని చేద్దాం. 12 యూనిట్స్ తీసుకోకండి మీరు. ఇక్కడ 2 డేస్ అంటే 1 డే 2 డే. థర్డ్ డే మళ్ళీ ఎవరు స్టార్ట్ చేయాలి? P+Q కదా. P+Q 1 డేలో ఎంత చేస్తారు? 9 యూనిట్స్. 9 యూనిట్స్ ఎంత? 1 డేలో. ఓకే, 1 డే. 2 డేస్ అంటే ఫస్ట్ డే సెకండ్ డే P+R అయిపోయింది. థర్డ్ డే ఎవరు చేయాలి? P+Q. సో థర్డ్ డే ఒక డే యాడ్ చేసిన, ఒక డే యాడ్ చేస్తే ఆ డేలో 9 యూనిట్స్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళు 9 యూనిట్స్ చేస్తారు. ఇప్పుడు యాడ్ చేయండి, ఎంత ఎన్ని యూనిట్స్ అవుతుంది? 26 యూనిట్స్ అవుతుంది. 28 కదా, 26. ఓకే, సో 13 ఇక ఎంత? 3 డేస్. సో 3 డేస్లో 26 యూనిట్స్ అయినాయి. ఇంకెంత మిగిలినాయి? 4 యూనిట్స్ మిగిలింది. 4 యూనిట్స్ అంటే చూడండి, నెక్స్ట్ చేయాల్సిన ఎవరు? P+R. P+R ఒక కెపాసిటీ 8. సో 4 యూనిట్స్ మిగిలినాయి. సో ఏం చేయమని చెప్పాను? 3 డేస్ డాష్ ఎవరి కెపాసిటీ ఎవరు చేయాలి? నెక్స్ట్ P+R చేయాలి. ఎంత వాళ్ళ కెపాసిటీ? 8. ఎంత మిగిలింది? 4 మిగిలింది. సో 4 1 జా 4 2 జా. సో 3 1/2 డేస్ పడుతుంది వాళ్ళకు. మళ్ళీ చెప్తున్నాను అన్న, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి, మీరు వినండి. ఓకే, క్లియర్గా వినండి. ఈ ప్రాబ్లం మీకు చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి చెప్తాను. ఫస్ట్ P+Q స్టార్ట్ చేస్తారు, తర్వాత సెకండ్ డే P+R స్టార్ట్ చేస్తారు, థర్డ్ డే మళ్ళీ P+Q, మళ్ళీ ఫోర్త్ డే P+R, ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది వర్క్ కంప్లీట్ అయ్యే వరకు. 1 డే వరకు ఎంత? Pది 6, Q ఎంత? 3, 6 + 3 ఎంత? 9. సో 1 డే 9 యూనిట్స్. P+Rది 8 యూనిట్స్ అవుతుంది. మళ్ళీ P+Q అన్నాడు కాబట్టి ఆల్రెడీ P+Q ఇక్కడ ఉంది, 9 యూనిట్స్, 8 యూనిట్స్. మీరు చూసుకున్నట్లయితే ఎవ్రీ 2 డేస్కి రిపీట్ అవుతూ ఉంది సైకిల్ కదా. సో ఇక్కడ 17 యూనిట్స్ అవుతుంది 2 డేస్కి. 2 డేస్కి 9 + 8 17 యూనిట్స్. కానీ మనకు ఉన్న యూనిట్స్ 30. సో 17 2 జా 17కి ఇంటూ 2 చేస్తే 34 ఎక్కువ అవుతుంది కదా. సో మీరు ఏం చేయాలి అంటే 2 డేస్ అంటే థర్డ్ డే మళ్ళీ ఎవరు చేయాలి? ఇది ఫస్ట్ డే, సెకండ్ డే, ఇది థర్డ్ డే. సో థర్డ్ డే మళ్ళీ P+Q చేయాలి. సో నేను 1 డే యాడ్ చేస్తాను దీనికి. 1 డే యాడ్ చేస్తే ఆ 1 డే వాళ్ళు ఎంత చేస్తారు? 9 యూనిట్స్. ఓకే, 9 యూనిట్స్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 యాడ్ చేయండి, ఇది 26 యూనిట్స్, ఇది 3 డేస్. ఓకే, ఇంకెంత మిగిలింది మనకు? 4 యూనిట్స్ మిగిలింది కదా. 4 యూనిట్స్ మిగిలింది. సో ఈ 4 యూనిట్స్ ఎవరు చేయాలి? నెక్స్ట్ P+R చేయాలి. P+R ఒక కెపాసిటీ ఎంత? 8 యూనిట్స్. సో మీకు ఇక్కడ చిన్నగా ఉంది, వాళ్ళ కెపాసిటీ పెద్దగా ఉంది. అప్పుడు ఏం చేయమని చెప్పాను? 3 డేస్ తీసుకోవాలి, డాష్ పెట్టాలి, ఎవరు చేయాలి? P+R చేయాలి. 8 మిగిలింది ఎంత? 4. 4 1 జా 4 2 జా ఈక్వల్ టు 3 1/2 డేస్ పడుతుంది. సో 3.5 డేస్ తీసుకుంటారు వాళ్ళు 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి. క్లియర్ అన్న? అర్థం కాకపోతే ఏ క్వశ్చన్ అర్థం కాలేదు ఆ క్వశ్చన్ నెంబర్ ప్లస్ ఎక్స్ప్లెయిన్ 1 సెకండ్ అని మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా రేపు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 36th క్వశ్చన్ ఒకసారి చూడండి, మీరు దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి 36th క్వశ్చన్. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే, టైమ్ అండ్ వర్క్లో ఆల్టర్నేట్ డేస్ పార్ట్ 1 మాత్రమే. ఇంకా మీకు 9 క్వశ్చన్స్ ఉంటాయి, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మీకు పార్ట్ 2 మీకు పార్ట్ 2 నిజంగానే కావాలి అంటే ఇంకా నిజంగానే కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి, లేకపోతే పార్ట్ 1తోనే ఆపేస్తా దీన్ని, నెక్స్ట్ వేరే టాపిక్ చెప్తాను. సో పార్ట్ 2 చెప్తే మీకు ఏమర్థం అవుతుంది అంటే ప్రతి క్వశ్చన్గా కవర్ చేసినట్టు అవుతుంది. మీరు ఏ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మిస్ చేయరు ఆల్టర్నేట్ డేస్ పైన. సో పార్ట్ 2 అని కామెంట్ చేయండి, అండ్ నేను చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ క్వశ్చన్స్ డౌట్ ఉన్నాయో ఆ క్వశ్చన్ నెంబర్ సార్ డౌట్ అని పెట్టండి, రీఎక్స్ప్లెయిన్ అని పెట్టండి. సో ఐ విల్ రీఎక్స్ప్లెయిన్ 1 సెకండ్. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్. లైక్ కొట్టి ఈ వీడియోని ఎండ్ చేయండి. ఆల్ ది బెస్ట్ నాన్న.